ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే శివాజీ నిధి అగర్వాల్ గురించి ఆ రోజు దండోరా ప్రమోషన్స్లో స్టేజ్ మీద నోరు జారిన విషయం ఇప్పుడు పెద్ద పెంట్ అయ్యి పెద్ద హాట్ టాపిక్ అయ్యి ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ రంబోల అయిపోతుంది. ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ముగ్గురు డిస్కషన్ పెట్టుకున్నారు. ఫీల్డ్లో ఉన్న అమ్మాయి గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. అది వాళ్ళ ముగ్గురు మధ్య రేగి ఇప్పుడు జనాలందరూ కూడా చాలా పర్సనల్గా తీసుకొని శివాజీని అనేవాళ్ళు ఉన్నారు. అనసూయని ఇటు చిన్మయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ చాలామందికి ఉంది. కానీ వీళ్ళిద్దరూ ధైర్యంగా బయటకు వచ్చి అడిగారు. యాక్చువల్గా వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, మనలా ఇళ్లలో కూర్చునే వాళ్ళు కాదు. సో డైరెక్టర్స్ ఏం చెప్తే ఆ డ్రెస్లు వేసుకొని వాళ్ళు హీరోయిన్స్ యాక్ట్ చేస్తారు, దానికి డబ్బులు తీసుకుంటారు. ఇదే జరుగుతుంది. వాళ్ళు అలా యాక్ట్ చేస్తేనే మనం చూస్తాం. ఇది 100% నిజం. దీనిలో 1% కూడా అబద్ధం లేనే లేదు. ఐటమ్ సాంగ్సే ఎప్పుడు ముందు ప్రమోట్ చేస్తారు, అన్ని హిట్. ఫ్లాప్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ హిట్. ఆ ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేసిన అమ్మాయి ఎలా ఉంటుంది? అర్ధనగ్నంగానే ఉంటుంది, అవునా కదా? ఈవెన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్కి హీరోయిన్స్ని పెట్టి మరీ ఐటమ్ సాంగ్స్ తీస్తున్నారు. వాళ్ళు సినిమాలో నటించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ ఇచ్చి మరీ హీరోయిన్ పెట్టుకుంటున్నారు. అబ్బా, అదంతా అన్ని రోజులు కాల్ షీట్ తిరగాలి, ఒక్కరోజు వచ్చి ఒక 4 రోజులు షూట్ చేసుకొని వెళ్ళిపోతే ఒక్క సాంగు దానికన్నా ఎక్కువ వస్తున్నాయి కదని హీరోయిన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ డిమాండ్ ఎవరిది? ప్రజలది. అందరూ చూస్తున్నారు కాబట్టి హీరోయిన్స్తో డైరెక్టర్స్ అలా చేయిస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేయకండి అమ్మా, మీరు నిండుగా కప్పుకొని మీరు యాక్ట్ చేయండి అమ్మా, లేకపోతే మేము డబ్బులు ఇవ్వము అంటే వాళ్ళు అలా యాక్ట్ చేయకుండా ఉంటారా? నిండుగా కప్పుకొని ఫంక్షన్స్కి రండమ్మా అని ఒక డైరెక్టర్ చెప్పారనుకో, వాళ్ళ మాట కాదని వాళ్ళు నిండుగా కప్పుకోకుండా, చీర కట్టుకోకుండా, చిన్న చిన్ని బట్టలు వేసుకొని ప్రమోషన్స్కి వస్తారా? అక్కడ జరిగేది ఎందుకు? ప్రజల డిమాండ్ మీదే జరుగుతుంది అక్కడ. ఈ ప్రజలు ఎవరైతే బాగా ఇదవుతున్నారో అలాంటి వాళ్ళందరూ సినిమాలు చూడడం మానేయండి. మనం ఇలాంటివి చూడలేదనుకో వాళ్ళు సినిమాలు తీయరు అలాగా. అప్పుడు ఇలాగ ఎవరు కూడా రెడీ అవ్వరు, వాళ్ళు సిగ్గుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు 10 మంది చీర కట్టుకొని వచ్చి ఒక్క అమ్మాయి అలా వచ్చిందనుకోండి, అలాంటి అమ్మాయిని కూడా అక్కడ ఇబ్బందిగా చూశారనుకోండి, ఆ అమ్మాయికి కూడా ఇబ్బంది అవుతుంది. రెండోసారి ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకోదు. ఇది మనకు నచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే విచ్చలవిడిగా తిరగమని అడగట్లేదు. మనం ఎలాగైనా బట్టలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, వాళ్ళు అలా వేసుకుంటారు. అక్కడ వాళ్ళని అలా చూస్తారా అండి? చూడరు. ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని మూవీస్లో అలా ప్రమోట్ చెయ్యరు. ఫారెన్ మూవీస్ ఇంకా దారుణంగా ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన మూవీస్లో వాళ్ళు చూపించేలాగున ఉండదు. ఒక అమ్మాయిని ఒక ఆబ్జెక్ట్గా మూవీస్లో చూపిస్తారు. మన ఇండస్ట్రీలోనే కదా, మన సౌత్ ఫిలిమ్స్లో అన్నిట్లో చెప్తున్నాను నేను. ఒక అమ్మాయిని చూపించేటప్పుడు ముందు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? ఆమెని బిట్ చూపిస్తారు. ఎందుకు అట్లా చూపించాలి? ఇప్పుడు చూసే అబ్బాయిలు ఎలా అనుకుంటారు? తర్వాత వేరే బయట అమ్మాయిలు కూడా వాళ్ళు అలాగే చూడాలని అనుకుంటారు. ఇప్పుడు మూవీస్లో జరిగేది అది. వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారంటే ఈవెన్ జనాల డిమాండ్ని బట్టి. ఇప్పుడు మీరు ఎవరైతే సోషల్ మీడియాలో చిన్మయిని, అనసూయని తిడుతున్నారో మీరందరూ కూడా సినిమాలు చూస్తున్నారు. మీరు చూడకండి, మీరు ఫ్లాప్ చేయండి అలాంటి మూవీని. అసలు థియేటర్స్కే వెళ్ళకండి. అట్లా యాక్ట్ చేసింది హీరోయిన్ సరిగ్గా డ్రెస్ వేసుకోలేదంటే ఆ మూవీస్కి వెళ్ళకండి. అప్పుడు వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు ఎటువంటి సినిమాలు తీయరు. మీరు బట్టల కోసం, గుడ్డల కోసం ఇలాంటి వేస్ట్ డిస్కషన్స్ సోషల్ మీడియాలో నడవవు. శివాజీ గారు చెప్పింది ఏంటంటే, గుంపులోకి వెళ్తున్నప్పుడు అలా వెళ్ళకండమ్మా, అలా వెళ్తే మీకు ఇబ్బంది కదా, మీకు చుట్టూ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అయితే ఆయన ఈ విధంగా చెప్పాలి, అలా చెప్పకుండా ఆయన సినిమా ప్రమోషన్ స్టేజ్ మీద అంతమంది ముందు ఒక రెప్యూటెడ్ హీరోయిన్ గురించి, ఆమె డ్రెస్ గురించి, అంటే ఇప్పుడు దాకా ఎవ్వరూ వేసుకోలేదు అలాంటి బట్టలు, ఆమె ఒక్కరితే వేసుకుంది అందుకే ఇలా ముట్టుకున్నారు అన్నట్టు చెప్తే అది తప్పే. ఫీల్డ్లో ఉన్నారు ఆయన, అలా మాట్లాడకూడదు, అది తప్పే.
ఆయన చెప్పే విధానం తప్పే, 100% తప్పే. అలా వెళ్ళకూడదనడానికి మిగతా హీరోయిన్స్ కూడా ఎళ్లరు. అలా జరుగుతదని ఆ అమ్మాయికి తెలీదు కదా! ఇంకొకసారి ఆ అమ్మాయి అలా వెళ్ళదు. అలా ప్రొటెక్షన్ లేకుండా మంచి బందోబస్తే ఎళ్తది. ఇంకోసారి వెళ్ళినా కూడా అలా డ్రెస్ చేసుకోవడానికి కూడా భయపడతది. ఎందుకంటే ఒకసారి జరిగింది కదా! కానీ ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడడం వల్ల దీని మీద స్పందించాలని చాలామందికున్నా వాళ్ళు ధైర్యం లేక స్పందించకుండా ఉన్నారు. చిన్మయి, అనసూయ స్పందించారు. స్పందించినందుకు ఇప్పుడు వాళ్ళని కూడా ఆడుకుంటున్నారు. ఆయన చెప్పింది తప్పు లేదు. వీళ్ళు స్పందించిన విషయం కూడా తప్పు లేదు. ఇప్పుడు ఏమన్నా మార్చుకోవాలంటే మనమే మారాలి. మనం అలాంటివి చూడకూడదు. అప్పుడు డైరెక్టర్లు తీరు. అప్పుడు హీరోయిన్లు అలా తిరగరు. ఇలా శివాజీ లాంటి వాళ్ళు సమాజం కోసం బాధపడరు. అది అసలు విషయం ఏంటంటే. మీరు ఈ ఒపీనియన్‌తో ఏకీభవిస్తారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.